అందరికీ నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక మేజర్ కీలకమైన మలుపు చోటు చేసుకుంది. కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. జూన్ 1 అంటే ఈ మంత్ అయిపోతుంది. జూన్ 1వ తేదీ వరకు ఆయన బెయిల్పై బయట ఉంటారు. వాళ్ళు వినిపించిన వాదనలు కొన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆప్కు అధ్యక్షునిగా ఉన్నారు, దేశంలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 1 వరకు ఎందుకు, జూన్ 4 దాకా ఇవ్వాలని కేజ్రీవాల్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఎందుకంటే జూన్ 4న రిజల్ట్ ఉంటుంది లోక్సభ ఎలక్షన్ కాబట్టి జూన్ 4 వరకు అవకాశం ఇవ్వాలని కోరిండ్రు. కానీ ప్రచారం ఆల్రెడీ జూన్ 4 అంటే జూన్ 4 రిజల్ట్ వస్తుంది. అంతకన్నా ముందు జూన్ 1 లాస్ట్ ఎలక్షన్ 7వ విడత ఎలక్షను, దానికన్నా 48 అవర్స్ ముందే ప్రచారం అంతా ముగుస్తుంది ఎలక్షన్కి. కాబట్టి జూన్ 1 వరకు మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పిండు. దాంతో జూన్ 1కి మధ్యంతర బెయిలు, జూన్ 1 తర్వాత మళ్ళీ అరెస్టు, మళ్ళీ తిహార్ జైలుకి పోక తప్పదు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, లేకపోతే సిసోడియా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి రిలాక్స్ ఏమైనా దొరుకుతుంది అనేది ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. కేజ్రీవాల్ కీ పాయింట్ దీనిలో మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక కీ పాయింట్స్ 2-3 కనిపిస్తున్నాయి. ఒకటి ఎమ్మెల్సీ కవిత పేరు గట్టిగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత దీనిలో డబ్బులు ఇచ్చిన వ్యక్తిగా, ఈ డబ్బులు సమకూర్చిన వ్యక్తిగా కవిత పేరు వినిపిస్తే, డబ్బులు తీసుకున్న వ్యక్తిగా కేజ్రీవాల్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా కేజ్రీవాల్ మీద బుక్ అయిన కేసు కూడా ఈ మద్యం పాలసీ రూపకల్పనో లేకపోతే మిగతా కేసులు కాదు. ఆయన మీద ఉన్నది కేవలం మనీ లాండరింగ్ సంబంధించింది. దీనిలో మనీ లాండరింగ్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలు తీసుకున్నది కేజ్రీవాలే. విజయనగర్ ద్వారా కేజ్రీవాల్ తీసుకున్నది ప్రధానమైన ఆరోపణ. లేకపోతే ఈ ఈడీకి, సిబిఐకి అప్రూవల్గా మారిన వాళ్ళు చెప్పిన వాదన. కాబట్టి ఈడీ కేజ్రీవాల్ పైన మనీ లాండరింగ్ కేసు బుక్ చేసింది. సేమ్ కవిత విషయంలో కూడా అదే. కవిత డబ్బులు ఇచ్చిన వ్యక్తిగా ఇక్కడ ప్లాన్ చేసిండ్రా ఈ పాలసీ చేంజ్ చేయడానికి, ఎవరెవరు ప్లాన్ చేసిండ్రో అదంతా తర్వాత, కానీ 100 కోట్ల రూపాయలు సమకూర్చింది కవిత అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కవితకు మధ్యంతర బెయిల్ రాబోతుందా? కవిత బెయిల్ ఆల్రెడీ హైకోర్టులో ఈరోజు హియరింగ్ వచ్చింది. 20కు వాయిదా వేసింది. ఈడీ కొద్దిగా సమయం అడిగింది కాబట్టి ఆ విచారణను వాయిదా వేసింది. నెక్స్ట్ హియరింగ్లో ఖచ్చితంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే కవిత కోరుతున్నది కూడా అదే. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రచారానికి వెళ్ళాలని. యాక్చువల్గా మొన్న లోయర్ కోర్టులో కవిత వినిపించిన వాదనలు అవే ఉన్నాయి. ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళాలి, ప్రచారం చేయాలి కాబట్టి పోవాలన్నారు. కానీ ఈడీ ఒక వాదన చేసింది. ప్రచారం అనేది, క్యాంపెయినింగ్ అనేది ప్రాథమిక హక్కు కాదు ఏ మనిషికి కూడా. అది పొలిటికల్గా జరిగిపోతూ ఉంటుంది. కానీ ప్రాథమిక హక్కు కానప్పుడు ఎందుకు బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో ఈడీ, సిబిఐ వాదించినాయి. కాబట్టి కవిత బెయిల్ డిస్పోజ్ అయిపోయింది. ఇక్కడ కేజ్రీవాల్ విషయంలో కూడా ఈడీ అదే వాదన వినిపించింది. కేజ్రీవాల్ ప్రచారం చేయనంత మాత్రాన అక్కడేం ఆగదు, ఢిల్లీలో ఎలక్షన్ ఆగదు, లేకపోతే లోక్సభ ఎలక్షన్ ఆగదు, ప్రజలు వాళ్ళ ఒపీనియన్ ఏం మార్చుకోరు. కేజ్రీవాల్ ప్రచారం చేయకపోతే ప్రజల వాళ్ళ అభిప్రాయం ఏం మారిపోదు. కాబట్టి ఇదేం ప్రాథమిక హక్కు కాదు కేజ్రీవాల్కి అని వాదన వినిపించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం అదే గ్రౌండ్స్లో లేదు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది కాబట్టి ఆయనకి ఇంటర్మ్ బెయిల్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు బెయిల్ని ఇచ్చింది. ఎనీవే ఇప్పుడు బెయిల్ సీజన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. కేజ్రీవాల్కు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కవిత కేసు ఇదే నెలలో మే 24న హియరింగ్ రాబోతుంది కాబట్టి అప్పుడేమన్నా డెవలప్మెంట్ జరగవచ్చా, కవితకు బెయిల్ రావచ్చా అనేది ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది. సిసోడియా మాత్రం ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఆయన జైల్లో ఉండడానికి ప్రధానమైన కారణం పాలసీ మొత్తం ఆయన కనుసన్నల్లో తయారు చేసిండ్రు. ఆయన ప్లాన్ ప్రకారమే ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించినది ప్రధానమైన ఆరోపణ ఆయన పైన ఉంది. మొత్తం దీనికి కేజ్రీవాల్ ఒక కీ రోల్గా, ఆయన డబ్బులు తీసుకున్న వ్యక్తిగా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తే ఈ పాలసీని రూపకల్పన చేసింది మాత్రం సిసోడియా అనేది ఒక ప్రధానమైన ఆరోపణ దీనిలో. కాబట్టి ఆయన ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఆయన హెల్త్ గ్రౌండ్స్ కూడా వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి దీనిలో మెల్లగా కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. ఏదైనా బలమైన కారణం చూపిస్తే ఖచ్చితంగా కవిత కూడా బెయిల్ వస్తుందన్న చర్చ ఒకటి ప్రస్తుతం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.